వెల్కమ్ టు ట్విన్స్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 10th ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ఎస్జిటి వన్డే పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయగలరు, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మీ వీడియోకి చేసే లైక్స్ ఇంకా కామెంట్స్ వల్ల మాకు మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలనిపిస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం 0.036 into 0.45 by 0.0003 minus 0.06 by 0.15. ఈ ప్రాబ్లం మనకి 0.036 into 0.45 by 0.0003 minus 0.06 by 0.15 వాల్యూ ఎంత అని అడిగారు. ఇక్కడ 4 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఈ రెండింటిని న్యూమరేటర్ని డినామినేటర్ని 10,000తో ఇంటూ చేద్దాం. అంటే అప్పుడు 0.036 into 0.45 into 10,000 by 0.0003 into 10,000 మైనస్ ఇక్కడ 2 పాయింట్స్ అవుతే పాయింట్ ఉంది కాబట్టి రెండింటిని మనం 100తో ఇంటూ చేద్దాం. న్యూమరేటర్ని డినామినేటర్ని. అంటే అప్పుడు మనకి 0.06 into 100 by 0.15 into 100 వస్తుంది. మనకి ఇంటూ చేసినప్పుడు 36 into 4.5 by 3 వస్తుంది. మైనస్ 0.06 into 100 అంటే 6 by 0.15 into 100 అంటే 15. ఇది 2 3s 3 2s ఈ 3 5s క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఇది 3 1s 3 12s క్యాన్సిల్ అవుతుంది. అంటే అప్పుడు మనకి 12 into 4.5 అంటే 12 5s 60, 12 4s 48, 48 plus 6 అంటే 54. ఒక పాయింట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుంది. మైనస్ 2/5. ఇక్కడ మనం 2/5ని 0.4గా రాసుకోవచ్చు. అంటే 54.0 మైనస్ 0.4 అంటే 54 మైనస్ 0.4 అంటే మనకప్పుడు 53.6 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 53.6. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు x rupees and selling price equal to y rupees, then percentage of discount. ప్రకటన వెల ఈక్వల్ టు x rupees మరియు అమ్మిన వెల ఈక్వల్ టు y rupees అయిన రుసుము శాతం. ఈ ప్రాబ్లంలో మనకి మార్కెట్ ప్రైస్ ఎక్స్ ఇంకా సెల్లింగ్ ప్రైస్ వై అని ఇచ్చారు. అయితే డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అని అడిగారు. డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే మనకు తెలుసు డిస్కౌంట్ బై ఎంపీ ఇంటూ 100. డిస్కౌంట్ అంటే ముందు డిస్కౌంట్ కనుక్కోవాలి. డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి మనకి ఎక్స్ మైనస్ వై వస్తుంది. ఇంకా అప్పుడు డిస్కౌంట్ పర్సెంటేజ్ అన్నప్పుడు డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై ఎంపీ ఇంటూ 100. డిస్కౌంట్ అంటే ఎక్స్ మైనస్ వై బై ఎంపీ అంటే ఎక్స్ ఇంటూ 100. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, x minus y by x into 100. Next problem, Karthik borrowed 9,500 rupees and cleared his loan 14,060 rupees at the end of 4th year. Then rate of interest. కార్తిక్ 9,500ను అప్పుగా తీసుకున్న తర్వాత 4వ సంవత్సరం చివరలో 14,060 చెల్లించి అప్పు తీర్చెను. అయితే వడ్డీ రేటు. అప్పుడు మనకి కార్తిక్ అనే ఆయన 4 years ఎండింగ్ ఆఫ్ 4th ఇయర్లో 9,500 రూపీస్ని బారో చేసి 14,060 రూపీస్ లోన్ని క్లియర్ చేశారని చెప్పారు. అయితే అప్పుడు మనకి అప్పుడు పి ఈక్వల్ టు మనకి 9,500 వస్తుంది. ఇంకా టైం అంటే 4 years. ఇంకా మనకి ఇంకా మన సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి అమౌంట్ ఇక్కడ అమౌంట్ అంటే మనకి 14,060. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ అంటే ఏ మైనస్ పి. ఇక్కడ ఏ అంటే 14,060 మైనస్ పి అంటే 9,500. మనకి 14,060 నుంచి 9,500 తీస్తే మనకి 4,500
60 వస్తుంది. అంటే మనకు తెలుసు I ఈక్వల్ టు పీటీఆర్ బై 100. అంటే అప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈక్వల్ టు 100 ఇంటూ I బై పీటీ అవుతుంది. అంటే 100 R ఈక్వల్ టు 100 ఇంటూ ఇంట్రెస్ట్ అంటే 4560 బై P ఇంటూ T అంటే 9500 ఇంటూ 4. ఇది 4 వన్స్ ఇది 425 క్యాన్సిల్ పోతుంది. ఇక్కడ ఇది 5s ఇది 5 5s ఇది 5 వన్స్ 19,000 క్యాన్సిల్ పోతుంది. ఇది అగైన్ 5తో క్యాన్సిల్ చేసినప్పుడు మనకి 5 3s 15 అంటే 4 ఉంటుంది. అంటే 380 ఇది మనకి 912తో క్యాన్సిల్ పోతుంది. అంటే మనకి ఇది 4తో క్యాన్సిల్ చేసినప్పుడు 4 9s 36 అంటే 2 ఉంటుంది. అంటే 4 5s 25 అంటే 4 5s 20 అంటే 95. ఇది 4తో క్యాన్సిల్ చేసినప్పుడు మనకి 4 2s 8 అంటే 1 ఉంటుంది. అంటే 228 వస్తుంది. అంటే మనకి 228/95 అంటే ఇక్కడ మనకి ఇక్కడ 5 వన్స్ ఇది 19s క్యాన్సిల్ పోతుంది. 19 వన్స్ ఇది 19 12s క్యాన్సిల్ పోతుంది. అంటే అప్పుడు మనకి R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 12% వస్తుంది. The correct answer is option 3, 12%. Next problem, product of minus 3x and minus 5 plus 2 is minus 3x మరియు minus 5y plus 2 లబ్ధము. ఈ ప్రాబ్లం మనకి ద ప్రొడక్ట్ ఆఫ్ minus 3x అండ్ minus 5y plus 2 ఎంత అని అడిగారు. అంటే మనకి అప్పుడు minus 3x ప్రొడక్ట్ కాబట్టి ఇంటూ minus 5y plus 2 అంటే ప్రొడక్ట్ ఇంటూ చేసినప్పుడు మనకి minus 3x ఇంటూ minus 5y ప్లస్ minus 3x ఇంటూ 2 వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 3 ఇంటూ 5 అంటే 15, x ఇంటూ y అంటే xy ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మనకి మైనస్ వస్తుంది. 2 ఇంటూ 3 అంటే 6x అంటే మనకి అప్పుడు 15xy ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది. అంటే మనం ప్రొడక్ట్ చేసినప్పుడు 15xy మైనస్ 6x వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 15xy minus 6x. నెక్స్ట్ ప్రాబ్లం, స్క్వేర్ రూట్ ఆఫ్ 2.56 ఈజ్ 2.56 యొక్క వర్గమూలం. ఈ ప్రాబ్లం మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 2.56 అంటే ఎంత అడిగారు. మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 2.56 కి డివిజన్ మెథడ్లో కనుక్కుందాం. ఇక్కడ పాయింట్ తర్వాత రైట్ సైడ్ 2 ప్లేసెస్ కాబట్టి ఇక్కడ బార్ పెట్టుకుందాం. ఇక్కడ పాయింట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక ప్లేస్ అని కూడా దీన్ని కూడా పెట్టుకుందాం. ఇక్కడ మనకి అంటే 2 కి దగ్గర 2 కంటే చిన్నగా ఉండే స్క్వేర్ నెంబర్ అంటే 1 కాబట్టి 1 వేసుకుందాం. 2 మైనస్ 1 అంటే 1. ఇక్కడ 1 ని డబల్ చేద్దాం. అంటే 1 ఇంటూ 2 అంటే 2. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ 6 వేసుకుందాం. అంటే ఇక్కడ కూడా 6 వేసుకోవాలి. ఎందుకంటే 6 అంటే మనకి 6 6 36 3 ఉంటుంది. 6 2 ఇక్కడ నెక్స్ట్ మనకి 56 వస్తుంది. ఇక్కడ 26 6 వేసుకుందాం. అంటే 26 6 అంటే 6 6 36 3 ఉంటుంది. 6 2 12 12 ప్లస్ 3 అంటే 15. అంటే మనం సపరేట్ చేస్తే 0 వస్తుంది. అంటే మనకి అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 2.56 అంటే మనకి 1.6 వస్తుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 1.6. నెక్స్ట్ ప్రాబ్లం, Ravi bought a second hand television for 4,500 rupees, then spent 500 rupees on its repairs and sold it for 6,000 rupees. Then profit percentage is. రవి ఒక పాత టెలివిజన్ను 4,500 రూపాయలకు కొని దాన్ని 500 రూపాయలతో మరమ్మతు చేయించి 6,000 రూపాయలకు అమ్మెను. అయితే లాభ శాతం. ఇప్పుడు మనకి రవి అనే అతను టెలివిజన్ ని
4,500 కొని 5,500 రిపేర్స్‌కి యూజ్ చేసి 6,000కి అమ్మని చెప్పారు. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడిగారు. ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ సీపీ అంటే అతను కొనింది 4,500కి ఇంకా దానికి రిపేర్స్‌కి 500 పట్టింది. అంటే సీపీ అంటే రెండింటిని అడిషన్ చేయాలి. అంటే మనకప్పుడు 5,000 వస్తుంది. అతను ఆ టెలివిజన్‌ని 6,000కి అమ్మాడు. 6,000కి అమ్మితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడిగారు. మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ రావడానికి ముందు మనం ప్రాఫిట్ కనుక్కుందాం. ప్రాఫిట్ అంటే మనకి ఎస్‌పీ మైనస్ సీపీ. ఎస్‌పీ అంటే 6,000 మైనస్ సీపీ అంటే 5,000 అంటే మనకి 1,000 వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే మనకు తెలుసు. ప్రాఫిట్ బై సీపీ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే 1000 బై సీపీ అంటే మనకి 5,000 ఇంటూ 100. ఇది 1000 వన్స్ ఇది 5 క్యాన్సిల్ పోతుంది. 5 వన్స్ ఇది 20. అంటే మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అప్పుడు మనకి 20% వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 20%. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 90 ఈజ్ 90 యొక్క కారణాంకాల సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి 90కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని అడిగారు. అయితే మనం ముందు ఫస్ట్ 90ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే ఇది ఫస్ట్ 2 టర్మ్‌తో క్యాన్సిల్ పోతుంది. ఈ 2 45 ఇస్ 90. 3తో క్యాన్సిల్ చేసినప్పుడు మనకి 15 వస్తుంది. ఇది అగైన్ 3తో క్యాన్సిల్ పోతుంది. అంటే 5. 5 వన్స్ 5. అంటే 90 అంటే మనకి 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 అంటే 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. అంటే ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఆ నంబర్ అనేది మనకి ఫ్యాక్టర్స్ అనేవి ఏ పవర్ పి, బి పవర్ క్యూ, సి పవర్ ఆర్ ఉన్నప్పుడు మనకి ఆ ఫ్యాక్టర్స్ అంటే p+1 ఇంటూ q+1 ఇంటూ r+1 అవుతుంది. అంటే ఇక్కడ ఏ పవర్ పి అంటే 2 అంటే 2 పవర్ 1 అంటే p అంటే మనకి ఇక్కడ 1 అవుతుంది. అంటే మనకి 1 ప్లస్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మనకి ఈక్వల్ టు 2 అంటే 2 పవర్ 1 అంటే p అనేది 1 అవుతుంది. అంటే మనకి అప్పుడు 1 ప్లస్ 1 ఇంటూ b పవర్ q అంటే ఇక్కడ q అనేది మనకి 2 అవుతుంది. అంటే 2 ప్లస్ 1 ఇంటూ 5 అంటే 5 పవర్ 1 ఉంటుంది. అంటే 1 ప్లస్ 1. 1 ప్లస్ 1 అంటే 2 ఇంటూ 2 ప్లస్ 1 అంటే 3. 1 ప్లస్ 1 అంటే 2. 2 0 6 6 2 12 అంటే మనకి 90కి 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 12. నెక్స్ట్ ప్రాబ్లం ద సక్సెసర్ ఆఫ్ x plus 5 ఈజ్ 9 దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ x plus 5 యొక్క ఉత్తర సంఖ్య 9 అయిన x యొక్క విలువ. ఈ ప్రాబ్లం మనకి x+5 అనే నంబర్ యొక్క సక్సెసర్ అనేది 9 అని ఇచ్చారు. అయితే x వాల్యూ ఎంత అని అడిగారు. x+5 యొక్క సక్సెసర్ అంటే మనకి నెక్స్ట్ వచ్చే నంబర్ అంటే +1 అవుతుంది. ఈక్వల్ టు 9 అని ఇచ్చారు. అయితే x వాల్యూ అన్నప్పుడు x వాల్యూ కనుక్కోమన్నారు. 5+1 అంటే 6 అంటే x+6 9 అవుతుంది. ఇప్పుడు x 9 ఇక్కడ 6 అనేది ప్లస్ చేస్తుంది. ఇటు సైడ్‌కి వచ్చినప్పుడు మనకి మైనస్ అవుతుంది. అంటే -6 x 9 - 6 అంటే 3 అంటే x ఆ నంబర్ అనేది 3 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 3. నెక్స్ట్ ప్రాబ్లం ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఇన్ విచ్ ద సెకండ్ నెంబర్ ఇస్ 8 లెస్ దెన్ ద ట్వైస్ ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ ఈజ్. రెండవ సంఖ్య మొదటి సంఖ్య రెట్టింపు కంటే 8 తక్కువగా కలిగిన రెండు వరుస సరి సంఖ్యల లబ్దం. ఈ ప్రాబ్లం మనకి 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత అడిగారు. అయితే ఇప్పుడు మనం ఒక కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ అనేది మనం x అనుకుందాం. అయితే నెక్స్ట్ వచ్చే కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ అంటే +2 యాడ్ చేయాలి. అంటే x + 2 అవుతుంది.
అయితే ఇక్కడ మనకి సెకండ్ నంబర్ అంటే ఎక్స్‌ప్రెస్-2 అనేది ఫస్ట్ నంబర్ యొక్క ట్వైస్ కాడికి 8 తక్కువ అన్నారు. అంటే సెకండ్ నంబర్ అనేది అంటే ఎక్స్‌ప్రెస్-2 ఈక్వల్ టు ఫస్ట్ నంబర్ యొక్క ట్వైస్ అంటే 2 ఇంటూ ఎక్స్ అంటే 2x 8 లెస్ దెన్ చెప్పారు కాబట్టి -8 వస్తుంది. అంటే ఇక్కడ మన x అని ఒక సైడ్ తెచ్చుకుందాం. అంటే మనకి x మైనస్ అంటే ప్లస్ 2x ఇటుసైడ్‌కొస్తే మైనస్ అవుతుంది. అంటే -2x ఈక్వల్ టు -8 ప్లస్ 2 అటు సైడ్‌కెళ్తే -2 అవుతుంది. అంటే x మైనస్ 2x అంటే మనకి -x ఈక్వల్ టు -8 -2 అంటే -10 అవుతుంది. ఇక్కడ మైనస్‌కి మైనస్ క్యాన్సిల్. అంటే మనకప్పుడు x ఈక్వల్ టు 10 అవుతుంది. అయితే ఈ ప్రాబ్లమ్‌లో మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సెక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అని అడిగారు. అంటే ప్రొడక్ట్ అన్నప్పుడు మనకి ఒక నంబర్ అంటే మనకి x అనుకున్నాం. అంటే 10 ఇంటూ ఇంకో నంబర్ అంటే x+2 అనుకున్నాం. అంటే 10+2 అవుతుంది. అంటే 12. 10 ఇంటూ 12 అంటే మనకి 120 వస్తుంది. The correct answer is option 2, 120. Next problem. A bag has 4 red balls and 2 yellow balls. All balls are identical in all aspects other than color. If a ball is drawn randomly, then the probability of not getting a red ball is. ఒక సంచిలో 4 ఎరుపు బంతులు మరియు 2 పసుపు బంతులు కలవు. అన్ని బంతులు రంగులో తప్ప అన్ని విషయాలలో ఒకేలా ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే ఎర్ర బంతి రాకపోవడానికి సంభావ్యత. బాగా మనకి ఒక బ్యాగ్‌లో రెడ్ బాల్స్ అనేవి 4 ఉన్నాయని చెప్పారు. ఇంకా యెల్లో బాల్స్ అనేవి 2 ఉన్నాయని చెప్పారు. అయితే రెడ్ బాల్స్ రాకుండా ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు. అంటే ఒక బ్యాగ్‌లో నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ అంటే 4 ఇంకా నంబర్ ఆఫ్ యెల్లో బాల్స్ అంటే మనకి 2 అని ఇచ్చారు. అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 4 ప్లస్ 2 అంటే 6 వస్తుంది. ఇక్కడ ఎన్ ఆఫ్ వి అంటే రెడ్ బాల్స్ రాకుండా ఉండడానికి ఎన్ని రెడ్ బాల్స్ రాకుండా ఉండడానికి అవుట్‌కమ్స్ ఎన్ని అంటే ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ అంటే 6 మైనస్ రెడ్ బాల్స్ అనేవి 4 ఉన్నాయి. ఇది రాకూడదు కాబట్టి మనం మైనస్ చేసుకోవాలి. 6 - 4 అంటే 2. The probability of not getting red balls P of E ఈక్వల్ టు 2/6 అంటే 2 వన్స్ 2 3s క్యాన్సిల్ పోతుంది. అంటే మనకప్పుడు ప్రాబబిలిటీ 1/3 వస్తుంది. The correct answer is option 2, 1/3. Next problem. If 100 is increased by 40% and then decreased by 40%, then the resulting number is 100 అను సంఖ్య 40% పెరిగి అటు పిమ్మట 40% తగ్గిన వచ్చు సంఖ్య. అందులో మనకి 100కి 40% యాడ్ చేసి ఇంకా వచ్చిన దానికి 40% డిక్రీజ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది అని అడిగారు. అయితే 100కి 40% యాడ్ చేశాను అన్నారు. అంటే 100లో 40% అన్నాం అనుకుందాం. ఇది కనుక్కోవాలంటే 100 ఇంటూ 40/100 అంటే పర్సెంటేజ్ కాబట్టి ఇక్కడ 100కి 100 క్యాన్సిల్ పోతుంది. అంటే 40 వస్తుంది. అంటే 100కి ఈ 40 యాడ్ చేసినప్పుడు అంటే ఇంక్రీజ్ 100కి 40% ఇంక్రీజ్ చేశారని చెప్పారు. అంటే 100 + 40 = 140. అయితే దీంట్లో 40% డిక్రీజ్ చేశారని చెప్పారు. దీంట్లో 40% అంటే మనం కనుక్కుందాం. అంటే 140 ఇంటూ 40/100 ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్. ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ పోతుంది. ఇక్కడ 40 ఇంటూ 4 అంటే 56. అంటే 56ని డిక్రీజ్ చేశారని చెప్పారు. అంటే 140 మైనస్ 56 అంటే మనకి 140 నుంచి 56 తీసివేసినప్పుడు మనకి 84 వస్తుంది. The correct answer is option 2, 84. Next problem. Read the following statements and choose the correct answer. Statement 1. The width of the each rectangle is same in bar graphs. Statement 2. Bar diagram consists of rectangles. కింది వాక్యాలను చదివి సరైన జవాబును ఎన్నుకోండి. స్టేట్మెంట్ 1. బార్ గ్రాఫ్లోని ప్రతి దీర్ఘచతురస్రం వెడల్పు సమానం. స్టేట్మెంట్ 2. బార్ గ్రాఫ్ దీర్ఘచతురస్రాలను కలిగి ఉంటుంది. ఈ ప్రాబ్లం మనకి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ద విడ్త్ ఆఫ్ ది ఈచ్ రెక్టాంగిల్ ఈస్ సేమ్ ఇన్ బార్ గ్రాఫ్స్ అంటే
ఈచ్ రెక్టాంగిల్ అనేది విత్ బార్ గ్రాఫ్‌లో సేమ్‌గా ఉంటుంది అని చెప్పారు. ఇది కరెక్ట్ స్టేట్‌మెంటే. సెకండ్ స్టేట్‌మెంట్‌లో మనకి బార్ డయాగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ రెక్టాంగిల్స్. అంటే బార్ డయాగ్రామ్స్ రెక్టాంగిల్స్ ఉంటాయని చెప్పారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్‌మెంటే. కాబట్టి మనకి బోత్ స్టేట్‌మెంట్స్ ఆర్ ట్రూ. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 బోత్ 1 and 2 ఆర్ ట్రూ. 1 మరియు 2 సత్యం. నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ ఏ సీక్వెన్స్ 12, 24, 36, 48 and so on. The next term is 12, 24, 36, 48 and so on. శ్రేణిలో తర్వాత వచ్చే పదం. ప్రాబ్లమ్ మనకి 12, 24, 36, 48 అండ్ సో ఆన్ అనే సీక్వెన్స్ నెక్స్ట్ టర్మ్ ఏంటి అని అడిగారు. అయితే ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ అనేది 12 అనేది సేమ్‌గా ఉంది. కాబట్టి నెక్స్ట్ టర్మ్ అంటే 48 ప్లస్ 12 అవుతుంది. అంటే 48 ప్లస్ 12 అంటే మనకి 60 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 60. నెక్స్ట్ ప్రాబ్లం Bhavagna has a color tape of length 40 centimeters 3 millimeters and out of this she utilized 17 centimeters 9 millimeters in a craft work. The length of the remaining tape is. భావజ్ఞ వద్ద 40 సెంటీమీటర్లు 3 మిల్లీమీటర్లు పొడవు గల రంగు టేప్ ఉన్నది. దానిలో 17 సెంటీమీటర్ల 9 మిల్లీమీటర్ల పొడవు ముక్కను తన క్రాఫ్ట్ పనిలో వినియోగించింది. అయినా ఆమె వద్ద మిగిలి ఉన్న టేప్ పొడవు. ప్రాబ్లమ్ మనకి భావజ్ఞ దగ్గర 40 సెంటీమీటర్స్ 3 మిల్లీమీటర్స్ ఒక కలర్ టేప్ ఉందని చెప్పారు. అంటే మనకు అప్పుడు టేప్ లెంత్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్ 3 మిల్లీమీటర్స్ అవుతుంది. అయితే తను 17 సెంటీమీటర్స్ 9 మిల్లీమీటర్స్ టేప్‌ని యుటిలైజ్ చేసేసిందని చెప్పారు. అయితే రిమైనింగ్ ఎంత టేప్ ఉంటుంది అని అడిగారు. అయితే ఇక్కడ 40 సెంటీమీటర్స్ 3 మిల్లీమీటర్స్ అంటే మనకు తెలుసు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. అంటే వీటిని మిల్లీమీటర్స్‌లో మార్చుకుంటున్నప్పుడు 40 ఇంటూ 10 ప్లస్ 3 అవుతుంది. 40 ఇంటూ 10 అంటే 400 ప్లస్ 3 అంటే మనకి 403 మిల్లీమీటర్స్ వస్తుంది. ఈక్వల్ టు అంటే ఈ యుటిలైజ్ టేప్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్స్ 9 మిల్లీమీటర్స్ అంటే ఇప్పుడు 17 ఇంటూ 10 ప్లస్ 9 17 ఇంటూ 10 అంటే 170 ప్లస్ 9 అంటే 179 అంటే 179 మిల్లీమీటర్స్. అయితే మనకి ఇక్కడ రిమైనింగ్ రిమైనింగ్ టేప్ ఎంత అని అడిగారు. అంటే రిమైనింగ్ టేప్ లెంత్ ఈక్వల్ టు 403 అంటే టోటల్ టేప్ లెంత్ నుంచి యుటిలైజ్ టేప్ లెంత్ తీసేయాలి. అంటే 403 మైనస్ 179 అంటే 403 179 తీసేస్తే మనకి ఇప్పుడు 224 వస్తుంది. అంటే 224 మిల్లీమీటర్స్. మనకు తెలుసు ఇక్కడ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. అంటే అప్పుడు మనకి ఇక్కడ 22 సెంటీమీటర్స్ 4 మిల్లీమీటర్స్‌కి ఈక్వల్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 22 సెంటీమీటర్స్ 4 మిల్లీమీటర్స్. 22 సెంటీమీటర్లు 4 మిల్లీమీటర్లు. నెక్స్ట్ ప్రాబ్లం ద పెరిమీటర్ ఆఫ్ ది అడ్జసెంట్ ఫిగర్ ఈజ్. ప్రక్కపటం యొక్క చుట్టుకొలత. బాగా మనకి ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ ఎంత అని అడిగారు. అయితే మనకు తెలుసు పెరిమీటర్ అంటే లెంత్ ఆఫ్ బౌండరీ. అంటే ఈ ఫిగర్‌కి మనకి పెరిమీటర్ అంటే పెరిమీటర్ ఈక్వల్ టు ఇక్కడ అన్ని సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉన్నాయి. కాబట్టి మనం ఫస్ట్ దీని యొక్క పెరిమీటర్ ఎంత కనుక్కుందాం. అంటే మనకి దీని పెరిమీటర్ అన్నప్పుడు 1 సెంటీమీటర్ ప్లస్ 3 సెంటీమీటర్ ప్లస్ 3 సెంటీమీటర్. అంటే మనకప్పుడు 1 ప్లస్ 3 అంటే 4, 4 ప్లస్ 3 అంటే 7 అంటే 7 సెంటీమీటర్ అవుతుంది. ఇక్కడ 4 ఉన్నాయి. ఇలాంటి 4 ఉన్నాయి కాబట్టి మనం ఇంటూ చేద్దాం. అంటే మనకి ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ అన్నప్పుడు మనకి 7 ఇంటూ 4 అంటే 28. అంటే 28 సెంటీమీటర్స్. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 28. నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ద లెన్స్ ఆఫ్ ఓన్లీ 2 diagonals are given then the kind of quadrilateral that can be constructed with these 2 measurements alone is. 2 కర్ణాల పొడవులను మాత్రమే ఇచ్చినప్పుడు ఈ 2 కొలతలను మాత్రమే ఉపయోగించి గీయగల చతుర్భుజం రకము. ఈ ప్రాబ్లంలో మనకి 2 డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ క్వాడ్రాటిక్‌ని కన్స్ట్రక్ట్ చేయగలము అని అడిగారు. అయితే మనం ఇప్పుడు 2 రాంబస్ అనేది 2 డయాగ్నల్స్‌తో కన్స్ట్రక్ట్ చేయగలం. కాబట్టి ఇక్కడ మనకి రాంబస్ అనే క్వాడ్రిలేటరల్‌ని మనం కన్స్ట్రక్ట్ చేయగలం. The correct answer is option 1 rhombus. Next problem the adjacent figure is a parallelogram ABCD and BE perpendicular to CD
AD perpendicular to BM if AD equal to 4 centimeters, BE equal to 3 centimeters, CD equal to 6 centimeters, then BM equal to. ప్రక్కపటం ABCD ఒక సమాంతర చతుర్భుజం మరియు BE perpendicular to CD, AD perpendicular to BM, AD equal to 4 centimeters, BE equal to 3 centimeters, CD equal to 6 centimeters అయిన BM equal to. ఈ ప్రాబ్లం మనకి ఈ డయాగ్రామ్ అనేది ఏబిసిడి పారాగ్రామ్ అని ఇచ్చారు. అయితే ఏడి అనేది 4 సెంటీమీటర్స్, ఇంకా ఏడి పర్పెండిక్యులర్ టు బిఎం, ఇంకా సిడి ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, సిడి ఇస్ పర్పెండిక్యులర్ టు బిఈ, ఇంకా బిఈ యొక్క లెంత్ 3 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే మనకు తెలుసు ఏరియా ఆఫ్ పారాగ్రామ్, ది ఏరియా ఆఫ్ పారాగ్రామ్ అంటే బేస్ ఇంటూ హైట్. అంటే మనకి అప్పుడు బి ఇంటూ హెచ్, అంటే ఇక్కడ బేస్ అనేది మనం 6 సెంటీమీటర్స్ తీసుకుందాం. ఇంకా హైట్ అంటే మనకి బిఈ అవుతుంది. బిఈ అంటే 3 సెంటీమీటర్స్, అంటే మనకి అప్పుడు 18 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఈ ప్రాబ్లం మనకి బిఎం అంటే ఎంత అని అడిగారు. ఇక్కడ మనకు తెలుసు ఏరియా ఆఫ్ పారాగ్రామ్ అంటే బి ఇంటూ హెచ్, అంటే ఇక్కడ మనం 4 సెంటీమీటర్స్ అనేది బేస్ గా తీసుకుందాం. అంటే 4 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ అన్నప్పుడు మనకి బిఎం వస్తుంది. బిఎం బేస్ ఇంటూ హైట్ అంటే ఇక్కడ పారాగ్రామ్ యొక్క ఏరియా అంటే మనకి 18 సెంటీమీటర్ స్క్వేర్ మనకు వచ్చింది, ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ ఇంటూ బిఎం. అప్పుడు మనకి బిఎం యొక్క లెంత్ అని అన్నప్పుడు 18 సెంటీమీటర్ స్క్వేర్ బై 4 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే ఇది 2 2 ఇది 9 వస్తుంది. అంటే 2 9s 18, అంటే బిఎం ఈక్వల్ టు 9. ఇక్కడ సెంటీమీటర్కి స్క్వేర్ క్యాన్సిల్ పోతుంది, అంటే బిఎం 9/2 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే మనకి అప్పుడు ఇది 4.5 సెంటీమీటర్స్కి ఈక్వల్, అంటే బిఎం ఈక్వల్ టు మనకి 4.5 సెంటీమీటర్స్. దీని correct answer is option 3, 4.5. Next problem, assertion the volume of cylindrical container of height 7/2 centimeters and radius 7 centimeters is 450 centimeters square. Reason, we use formula V equal to pi r square h to find the volume of a cylinder. ఘటన, ఒక స్తూపాకార పాత్ర యొక్క ఎత్తు 7/2 సెంటీమీటర్లు మరియు వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయిన ఆ పాత్ర ఘన పరిమాణం 450 చదరపు సెంటీమీటర్లు. కారణం, స్తూపం యొక్క ఘన పరిమాణం కనుగొనుటకు V equal to pi r square h సూత్రాన్ని వినియోగిస్తారు. ప్రాబ్లంలో మనకి అసెషన్ లో ద వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ కంటైనర్ ఆఫ్ హైట్ 7/2 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇస్ 550 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. అయితే 450 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. అయితే అంటే ఇక్కడ ఒక సిలిండ్రికల్ కంటైనర్ యొక్క వాల్యూమ్ అనేది 450 సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వల్ అని చెప్పారు. అయితే దాని యొక్క హైట్ 7/2 సెంటీమీటర్స్, ఇంకా రేడియస్ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే మనకు తెలుసు పై ఆర్ స్క్వేర్ హెచ్. అంటే పై అంటే ఇక్కడ మనకి 22/7 అని మనకు తెలుసు. ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే 7 × 7, హెచ్ అంటే ఇక్కడ 7/2. ఈ 7కి 7కి క్యాన్సిల్, ఇక్కడ 2 1s, ఇది 11s క్యాన్సిల్ పోతుంది. ఇక్కడ 49 × 11 అంటే మనకి 539 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి 450 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు, కాబట్టి ఇది ఫాల్స్. The reason మనకి we use formula V equal to pi r square h to find the volume of a cylinder. The cylinder వాల్యూమ్ కనుక్కోవడానికి మనకి pi r square h అనే ఫార్ములా యూస్ చేస్తామని చెప్పారు, కాబట్టి ఇది కరెక్ట్. అంటే అసెషన్ is false, reason is true. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, అసెషన్ ఈజ్ ఫాల్స్, రీజన్ ఇస్ ట్రూ. ప్రకటన అసత్యం, కారణం సత్యం. నెక్స్ట్ ప్రాబ్లం, సబ్ట్రాక్ట్ 3xy plus 5yz minus 7zx from 5xy minus 2yz minus 2zx plus 10xyz. 5xy minus 2yz minus 2zx plus 10xyz నుండి 3xy plus 5yz minus 7zxను తీసివేయగా. ప్రాబ్లంలో మనకి సబ్ట్రాక్ట్ 3xy plus 5yz minus 7zx from 5xy minus
2yz మైనస్ 10zx ప్లస్ 10xyz వాల్యూ ఎంత అని అడిగారు. అయితే మనం ఈ ఎక్స్‌ప్రెషన్‌లో నుంచి దీన్ని తీసేయాలి కాబట్టి ఇది ఫస్ట్ రాసుకుందాం. అంటే మనకి అప్పుడు 5xy మైనస్ 2yz మైనస్ 2zx ప్లస్ 10xyz మైనస్ ఆఫ్ 3xy ప్లస్ 5yz మైనస్ 7zx. అంటే మనకప్పుడు 5xy మైనస్ 2yz మైనస్ 2zx ప్లస్ 10xyz అంటే ఇక్కడ మనం మైనస్‌తో ఇంటూ చేయాలి ఈ ఎక్స్‌ప్రెషన్ మొత్తం. అంటే ఇక్కడ సింబల్స్ అన్నీ మారిపోతాయి. ఇక్కడ ప్లస్ 3xy అంటే ఇంటూ మైనస్ అంటే మైనస్ 3xy మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్, మైనస్ 5yz మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. అంటే ప్లస్ zx వస్తుంది. అయితే ఇక్కడ మనం లైక్ టర్మ్స్‌ని అడిషన్ అయినా, సబ్ట్రాక్షన్ అయినా చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ xy వేరియబుల్ ఉన్నాయి చూసుకుందాం. అంటే ఇక్కడ మనకి 5xy మైనస్ 3xy అంటే 5 మైనస్ 3 అంటే 2 అంటే 2xy. నెక్స్ట్ yz ఉన్న వేరియబుల్ చూసుకుందాం. అంటే మైనస్ 2yz ఇక్కడ మైనస్ 5yz మైనస్ మైనస్ ఉన్నప్పుడు ప్లస్ చేయాలి కానీ సింబల్ మైనసే పెట్టాలి. అంటే మనకి మైనస్ 2 మైనస్ 5 అంటే మైనస్ 7yz ఇంకా zx ఉన్న వేరియబుల్ చూసుకుందాం. అంటే మైనస్ zx ఇంకా ప్లస్ 7zx అంటే 7 మైనస్ 2 అంటే 5 అంటే ప్లస్ 5zx ఇంకా xyz అనేది ఈ ఒక టర్మే ఉంది కాబట్టి మనం అలానే రాసుకుందాం. అంటే మనకి 10xyz వస్తుంది. అంటే దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 2 అంటే ఈ ఎక్స్‌ప్రెషన్ నుంచి దీన్ని తీసేసినప్పుడు మనకి 2xy మైనస్ 7yz ప్లస్ 5zx ప్లస్ 10xyz వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 2xy minus 7yz plus 5zx plus 10xyz. Next problem. Top view of conical shaped heap of rice looks like a. పైనుండి చూసినప్పుడు ఒక ఎక్కువ ఆకార బియ్యపు కుప్ప ఇలా కనపడుతుంది. ప్రాబ్లంలో మనకి కొనికల్ షేప్డ్ హీప్ ఆఫ్ రైస్‌ని టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు ఏ షేప్‌లో కనిపిస్తుంది అని అడిగారు. అయితే కొనికల్ షేప్ హీప్ ఆఫ్ రైస్ అనేది ఈ షేప్‌లో ఉంటుంది. మనకి ఇప్పుడు టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు ఈ షేప్ కనిపిస్తుంది. సో, ఈ షేప్ అనేది సర్కిల్. కాబట్టి మనకి టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు సర్కిల్ షేప్‌లో కనిపిస్తుంది. The correct answer is option 4 circle వృత్తము. Next problem. The sides of a triangle have lengths 13 cm, 7.5 cm and x centimeters. Where x is a whole number, the minimum value of x is. ఒక త్రిభుజ భుజాల పొడవులు 13 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్లు మరియు x సెంటీమీటర్లు. ఇక్కడ x పూర్ణాంకం అయితే అది చిన్న విలువ. అప్పుడు మనకి ఈ ట్రయాంగిల్స్‌లో 3 సైడ్స్ ఇచ్చారు. అవి 13 సెంటీమీటర్స్, 7.5 సెంటీమీటర్స్ ఇంకా x సెంటీమీటర్స్. x అనేది హోల్ నంబర్ అయినప్పుడు ఎంత మినిమమ్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది అని అడిగారు. అయితే ఇప్పుడు ట్రయాంగిల్ ప్రాపర్టీ ప్రకారం 2 సైడ్స్ యొక్క సమ్ అనేది థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఇంకా 2 సైడ్స్ డిఫరెన్స్ అనేది థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం ఈ రెండు సైడ్స్‌ని డిఫరెన్స్ చూద్దాం. అంటే 13 సెంటీమీటర్స్ మైనస్ 7.5 సెంటీమీటర్స్ అంటే మనకి అప్పుడు 13 మైనస్ 7.5 అంటే మనకి 5.5 వస్తుంది. అంటే 5.5 సెంటీమీటర్స్. అంటే 5.5కి దగ్గరగా ఉండేది 6. 6 సెంటీమీటర్స్ అనేది మనకి x అనేది 6 సెంటీమీటర్స్ అవ్వడానికి పాసిబుల్ ఉంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 6. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ a, b are twin primes, a greater than b, then a, bలు కామన్ ప్రధాన సంఖ్యలు a గ్రేటర్ దెన్ b అయిన. ప్రాబ్లంలో మనకి a, b అనేవి ట్విన్ ప్రైమ్స్ అని ఇచ్చారు. ఇంకా a గ్రేటర్ దెన్ b అని ఇచ్చారు. అయితే a, bకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని అడిగారు. ఇప్పుడు ట్విన్ ప్రైమ్స్ అన్నప్పుడు వాటి యొక్క డిఫరెన్స్ అనేది 2 ఉంటుంది. ఇక్కడ a అనేది b కంటే పెద్దది కాబట్టి మనకి a ఈక్వల్ టు b ప్లస్ 2 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 a ఈక్వల్ టు b ప్లస్ 2. నెక్స్ట్ ప్రాబ్లం. 3/4 ఆఫ్ ఏ కంప్లీట్ రెవల్యూషన్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్. ఒక పూర్తి భ్రమణంలో 3/4 వంతు చేసే కోణం. ప్రాబ్లంలో మనకి 3/4 ఆఫ్ కంప్లీట్ రెవల్యూషన్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ ఎంత అడిగారు. అంటే ఎంత 3/4 కంప్లీట్ రెవల్యూషన్ 3/4 యాంగిల్ ఎంత అని అడిగారు. అయితే
ఇక్కడ 3/4 ఆఫ్ అంటే ఇంటూ కంప్లీట్ యాంగిల్ అంటే మనకు తెలుసు 360 degrees. ఇది 4 1s ఇది 4 90s క్యాన్సిల్ పోతుంది. అంటే 90 into 3 అంటే 270. అంటే 270 degreesని మేక్ చేస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 270. నెక్స్ట్ ప్రాబ్లం ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ 20,068 ఈజ్ 20,068 యొక్క విస్తరణ రూపము. అప్పుడు మనకి 20,068ని ఎక్స్పోనెంట్ ఫార్మ్లో రాయమని అడిగారు. అయితే ఇక్కడ మనం 22ని ఇక్కడ మనం 2 into 10,000గా రాసుకోవచ్చు. ప్లస్ 0 అంటే ఇక్కడ దీని ప్రకారం 0 into 1000 రాసుకోవచ్చు. ప్లస్ 0 into 100 ప్లస్ 6 into 10 ప్లస్ 8 into 1. ఇక్కడ దీన్నే మనం 2 into 10,000 అంటే 10^4గా రాసుకోవచ్చు. ప్లస్ 0 into 1000 అంటే 10^3 అంటే 10³ ప్లస్ 0 into 100 అంటే 10 స్క్వేర్ ప్లస్ 6 into 10 అంటే 10^1గా రాసుకోవచ్చు. ప్లస్ 8 into 1 అంటే 10^0గా రాసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 2 into 10^4 ప్లస్ 0 into 10^3 ప్లస్ 0 into 10^2 ప్లస్ 6 into 10 ప్లస్ 8 into 10^0. థ్యాంక్ యూ. యువర్స్ ట్విన్ స్టడీ సర్కిల్.